ధాత్రి కిచెన్లోకి వెళ్ళి, ఏంటి మీరు ఫోటోషూట్ తీసుకుంటారా, ఫోటోషూటు మిమ్మల్ని ఇలా కాదు అని కుంకుడుకాయ లాంటి వాటిని సుత్తితో పగలగొడితే వాటిలతో రసం తయారు చేస్తుంది. ఈ అమ్మిని చూస్తుంటే చంపేలా కనిపిస్తోంది కానీ చచ్చేలా కనిపించట్లేదమ్మి అని వైజయంతి అంటుంది. అమ్మో అది వచ్చేస్తుంది, పదత్తయ్య వెళ్దాం అని నిషి వైజయంతి అక్కడి నుంచి హాల్లోకి వచ్చేస్తారు. ఇక ధాత్రి ఆ రసాన్ని చూసుకుంటూ చెప్తా అని అనుకుంటూ చాలా కోపంగా హాల్లోకి వచ్చి మళ్ళీ సాంగుని ఆపేస్తుంది. వీళ్ళిద్దరూ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు సాంగ్ ఆగిపోవటంతో మేఘన మళ్ళీ మండిపడుతూ ఉంటుంది. జగదాత్రి ఎందుకు సాంగ్ ఆపావు, అడ్డు తప్పుకుంటావా లేదా అని మేఘన అంటుంది. నేను అడ్డు తప్పుకోను, ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చేసుకోండి అని చెప్పాను కదా అని ధాత్రి అంటుంది. ఇదిగో నువ్వు అడ్డు తప్పుకోకపోతే నేను విషం తాగేస్తాను అని మేఘన విషం బాటిల్ని చూపిస్తూ ఉంటే, ఏది తాగు తాగు అని ధాత్రి అంటుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే, మేఘన ఐజీ కూతురు, ఇది చచ్చిపోతే ఇప్పుడు మనల్ని అందరినీ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారే, అలా మాట్లాడకే అని నిషి అంటుంది. నేను బెదిరించటానికి చెప్పట్లేదు, నేను నిజంగానే తాగేస్తానని మేఘన అంటే, నిజంగానే తాగమని చెప్తున్నా అని ధాత్రి అంటుంది. ధాత్రి నేను మేఘన్తో మాట్లాడతానులే అని కేదార్ చెప్తుంటే, ఏందమ్మాయి విషం తాగేమని అలా చెప్తున్నావు అని బామ్మ అంటుంది. నేను అదే కదా తాగుతానంటే తాగమని చెప్తున్నా, అంతే అంతే అని ధాత్రి అంటుంది. అమ్మే నువ్వు ఆ విషం బాటిల్ని పక్కన పెట్టేసే, మనం కూర్చొని మాట్లాడుకుందాం అని వైజయంతి అంటుంది. లేదాంటీ నేనేంటో ఈ జగదాత్రికి నిరూపించుకోవాలి కదా అని మేఘన అంటే, నిరూపించుకోమనే నేను చెప్తున్నా అని, ఇలా తాగాలి అని ధాత్రి బలవంతంగా దానిని మేఘనకి తాగించేస్తుంది. దాంతో మేఘన గొంతు పట్టుకొని విలువిల్లాడిపోతూ ఉంటుంది. ధాత్రి ఏం చేసావు నువ్వు అని కేదార్ సైగ చేస్తూ ఉంటారు. ఏమి కాదు అది యాక్టింగ్ చేస్తోంది అని ధాత్రి చెప్తుంది. అప్పుడు అయ్యో మేఘన ఎలా ఉంది ఏంటి ఏం చేసావే నువ్వు అని నిషి వైజయంతి ధాత్రిని తేడుతూ ఉంటారు. ఏంటి మేఘన యాక్టింగ్ చేస్తోందా అని కేదార్ చాలా మెల్లగా ధాత్రి వైపు చూస్తూ అడుగుతూ ఉంటే, అవును అని ధాత్రి అంతకుముందు జరిగిన సంఘటన మనకు చూపిస్తూ ఉంటారు. చూడు నేను నిజంగానే విషం తాగే పరిస్థితి వస్తే చచ్చిపోతాను కదా బామ్మ అని మేఘన అంటే, ఇదేమైనా నిజం పాయిజన్ అయితే కదా, ఇది డమ్మీ పాయిజన్, ఒకవేళ నువ్వు నిజంగా తాగాల్సి వస్తే తాగినట్లు నటించేసేయి, అప్పుడు నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నట్లు నటిస్తాను, అప్పుడైనా సరే వాళ్ళు మన మాట వినాల్సిందే, ఇది తేనె పాయిజన్ కానే కాదు, కాబట్టి మనం ఖచ్చితంగా గెలుస్తాము అని బామ్మ అనడంతో, సూపర్ బామ్మ నువ్వు అని మేఘన అంటుంది. ధాత్రి ఇదంతా చాటుగా ఉండి విని ఉంటుంది. అమ్మ బామ్మ ఎంత ప్లాన్ చేశావు, మీ సంగతి ఇలా కాదు అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. అయ్యయ్యో విషం తాగేసిందే అని త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం, అంబులెన్స్కి కాల్ చేయండి అని నిషి వైజయంతి అంటారు. ఇప్పుడు అంత సమయం లేదు, ఇలాంటిదేదో జరుగుతుందనే నేను ఇందాకే కుంకుడుకాయల రసం తయారు చేసి పెట్టాను అని ధాత్రి చెప్తుంది. లేదు నేను ఆ కుంకుడుకాయల రసం తాగను, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని మేఘన నటిస్తూ ఉంటుంది. అంత సమయం లేదు అని ధాత్రి పరిగెత్తుకుంటూ కుంకుడుకాయల రసం తీసుకువచ్చి దానిని కూడా మేఘనకి బలవంతంగా తాగించేస్తుంది. ఏం చేసావే, ఏం తాగించావే అని మేఘన అడుగుతూ ఉంటే, ఇప్పుడు కుంకుడుకాయల రసం తాగించాను, ఇప్పుడు వామిటింగ్స్ అవుతాయి, నువ్వు ఇక్కడ కాదు బయటికి వెళ్ళు అని ధాత్రి చెప్తుంది. దాంతో మేఘన పరుగులు పెడుతూ బయటికి వెళ్తుంది. ఏంటే మేఘన విషం తాగుతుందని నీకు ముందే తెలుసు కదా, అందుకే కదా నువ్వు కుంకుడుకాయల రసం ముందే తయారు చేశావు అని నిషి అంటే, నేను చూస్తూ ఏడవడం తప్పిస్తే ఏమీ చేయలేనని చెప్పావు కదా నిషి, ఇప్పుడు నేనేం చేశానో నువ్వు చూసావు కదా, రండి మీరు బయటికి రండి చూతురు అని ధాత్రి అంటుంది. మీరు కూడా రండి పిన్ని గారు అని కేదార్ అంటాడు. మేఘన వాంతులు చేసుకొని ఒకచోట కూర్చొని ఉంటుంది. అప్పుడే ధాత్రి వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఏంటి మేఘన కుంకుడుకాయల రసం సరిపోయిందా, లేకుంటే మళ్ళీ తాగించనా అని ధాత్రి అంటుంది. అంటే నేను విషం తాగుతానని నీకు ముందే తెలుసా అని మేఘన అంటే, అది విషం కాదు తేనె అని నాకు ముందే తెలుసు, అందుకే నీ చేత తాగించాను అని ధాత్రి అంటుంది. అంటే తెలిసే నువ్వు ఇదంతా చేస్తావా, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావు అని నిన్ను అంటూ ధాత్రి చెంప పగలగొట్టడానికి మేఘన చెయ్యి ఎత్తుతుంది. అయితే ధాత్రి చేతిని అడ్డుపట్టుకుంటుంది. ఇదంతా బామ్మ వీడియో తీసి ఐజీకి పంపిస్తుంది. ఆ వీడియో చూసుకొని ఐజీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని మేఘన చేతిని ధాత్రి విసిరి కొట్టేస్తుంది. ఏం చేస్తావు నువ్వు
ఇదిగో నా కొడుకు ఫోన్ కాల్‌లో లైన్‌లో ఉన్నాడు. నువ్వు వాడితోనే మాట్లాడు అని. రేయ్! నేను ఎంత చెప్తున్నా, మేఘన ఎంత చెప్తున్నా నువ్వు జగదాత్రి, కేదార్‌ల గురించి అస్సలు వినటం లేదు కదా! ఇదిగో నీకు వీడియో కూడా పంపించాను. చూసావు కదా! ఇప్పుడు జగదాత్రితోనే నువ్వు డైరెక్ట్‌గా మాట్లాడు అని బామ్మ ఫోన్ ఇస్తుంది. స్పీకర్ ఆన్ చేసి చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటే, ఏంటమ్మా జగదాత్రి ఏం చేస్తున్నావు నువ్వు? నా కూతురికి నువ్వు కుంకుడుకాయల రసం తాగించటం ఏంటి? అని ఐజీ నిలదీస్తూ ఉంటాడు. అయినా కూడా నా కూతురికి కేదార్‌కి మధ్యలో నువ్వు ఎందుకు అడ్డు తగులుతున్నావు? చాలా సార్లు అడ్డు తగులుతూనే ఉన్నావు. ఏం చేస్తున్నావమ్మా? అని ఐజీ నిలదీస్తూ ఉంటాడు. సార్ మేఘన చచ్చిపోతాను అని మాట్లాడుతూ ఉంది. ప్రాణం చాలా విలువైంది. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని ధాత్రి అంటే, కానీ కేదార్‌కి, మేఘన్‌కి మధ్యలో నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని ఐజీ అడగటంతో, సార్ అది అని ధాత్రి నసుగుతూ ఉంటుంది. చూడమ్మా నువ్వు రీజన్ చెప్పావా సరే, లేకపోతే మనం ఇద్దరం స్టేషన్‌లో కలుసుకోవాల్సి వస్తుంది. డీజీపీగా కాదు, మేఘన ఫాదర్‌గా కలుసుకోవాల్సి వస్తుంది అని ఐజీ చెప్పడంతో, సార్ నేను కేదార్‌ని ప్రేమిస్తున్నాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. చావైనా బ్రతుకైనా నాకు కేదార్‌తోనే. ఈ విషయం కేదార్‌కి చెప్దామనుకునే లోపలే మేఘన వచ్చి ఏమేం చేసిందో అప్పటినుంచి మీరు కూడా చూస్తున్నారు కదా అని ధాత్రి అంటుంది. ఏంటి నువ్వు కేదార్‌ని ప్రేమిస్తున్నావా? అసలు నాకెందుకు ఈ విషయం ముందే చెప్పలేదు కేదార్ అని మేఘన నిలదీస్తూ ఉంటే, నేనే కేదార్‌కి చెప్పలేదు. చెప్పే ధైర్యం లేక చెప్పలేదు. కేదార్‌కి కూడా ఇప్పటి వరకు తెలీదు అని ధాత్రి అంటోంది. నవ్వు ఆపుకుంటున్నావా కేదార్ అని ధాత్రి కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. లేదు, కేదార్‌ని మొట్టమొదట ప్రేమిస్తున్నానని చెప్పింది నేను కాబట్టి నువ్వు అడ్డు తప్పుకోవాలి అని మేఘన అంటే, అవునని నిషి, బామ్మ అంటారు. ఇన్ని రోజుల నుంచి చెప్పకుండా ఇప్పుడు చెప్పి కేదార్ నీ సొంతం అంటే అస్సలు ఒప్పుకునేది లేదు అని బామ్మ అంటే, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది కదా బామ్మ, ఇప్పుడు కేదార్నే అడుగుదాము. మా ఇద్దరిలో ఎవరి పేరు చెప్తే వాళ్ళే అని ధాత్రి అంటుంది. అవును, జగదాత్రి చెప్పింది కరెక్టే అని ఐజీ అంటాడు. అదేందమ్మి ఇప్పుడు ఈ కేదారు జగదాత్రి పేరు చెప్తాడు, ఈ అమ్మి మేఘన ఇంటికి వెళ్ళిపోతుంది అంతే కదా అని వైజయంతి అంటే, అంత తేలిగ్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుదత్తయ్య. ఇప్పుడు మేఘన పేరు చెప్తే డీజీపీ ఫ్యామిలీ నుండి వచ్చే ఇబ్బందులు అంతా ఇంత ఉండవు కాబట్టి కేదార్ అంత తేలిగ్గా చెప్పడు అని నిషి అంటుంది. మధ్యలో నన్ను ఇరికించారేంటి, ఏం చేయాలని కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు. కేదార్ చూడు, నా గురించి తెలిసే నువ్వు ఆలోచించుకొని పేరు చెప్పు అని మేఘన వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు కేదార్, నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్. అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. అవి ఏంటంటే పొద్దున్నే లేవాలి, ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టాలి, నాకు వంట చేసి పెట్టాలి, అంతేకాదు అందరినీ ప్రేమగా చూసుకోవాలి, అన్నిటికంటే ముఖ్యంగా హెల్పింగ్ నేచర్ ఉండాలి అని కేదార్ చెప్తుంటే, ఇది అన్యాయం. మేఘనలో లేని క్వాలిటీస్ అన్నీ ఉండాలంటే ఎలా అని బామ్మ అంటుంది. బామ్మ నువ్వు ఆగు, ఆ క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయని మేఘన అంటుంది. సరే సార్, కొన్ని రోజులు చూసి ఈ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని కేదార్ అంటే, చూడు కేదార్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. మేఘన నా ప్రాణం అన్న విషయం అస్సలు మర్చిపోకు సరే అని ఐజీ అంటాడు. నువ్వు చెప్పిన అన్ని క్వాలిటీస్లో మేఘనని ఎక్స్పర్ట్గా తయారు చేసి తీసుకువస్తాను, నువ్వు రా మేఘన అని బామ్మ తీసుకువెళ్తుంది. ఏందమ్మి ఇలా జరిగింది అని వైజయంతి అంటే, అసలు కేదారు చాలా తెలివిగా ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ పెట్టారత్తయ్య. మేఘన బద్ధకస్తురాలు, ఇప్పట్లో ఏది కూడా చేయలేదు అని నిషి అంటుంది. మరి అయితే ఆదిలక్ష్మికి నేను లేనిపోనివన్నీ చెప్తూ ఉంటానులే అని వైజయంతి అంటే, ఈ లోపల వాళ్ళు టెస్టు ఎక్కడ చేయిస్తున్నారో నేను కనుక్కుంటాను అని నిషి అంటుంది. ధాత్రి కేదార్ గదిలోకి వస్తారు. ఇక కేదార్ నవ్వుతూ ఉంటే, నీకు నవ్వులాటగా ఉందా, నిన్ను కొట్టేస్తాను ఈరోజు, నా చేతిలో అస్సలు తప్పించుకోలేవు అని ధాత్రి అంటుంటే, అందరిలోనూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు, ప్రాణం కంటే ఎక్కువ, నాతోనే చావైనా బ్రతుకైనా అని చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంది జగదాత్రి, అందరి మధ్యలో చెప్పావు అని కేదార్ అంటే, కానీ నేను మాత్రం నిన్ను కొట్టే తీరుతాను అని మేఘన్తో డ్యాన్స్ చేస్తావా డ్యాన్స్ అని ధాత్రి కోపడుతూ ఉంటే, ఐ లవ్ యూ అని కేదార్ చెప్తూనే ఉంటాడు. ధాత్రి కోపడడం, కేదార్ ఐ లవ్ యూ అని చెప్పగానే ధాత్రి సైలెంట్ అయిపోవటం. అదేంటి ఈరోజు వదిలేదే లేదంటున్నావు, ఐ లవ్ యూ చెప్పగానే ఒక్క మాటతోనే సైలెంట్ అయిపోతున్నావే అని కేదార్ నవ్వుతూ ఉంటాడు. అయినా కూడా కొట్టేస్తానని చెయ్యి ఎత్తుతూ ఉంటే, అప్పుడే జగదాత్రి బాబుని ఆశ్రమానికి తీసుకువెళ్తున్నారు రా అంటూ కౌశికి ఏడుస్తూ వస్తుంది. పదండి అత్తయ్య అని ధాత్రి కేదార్ కిందికి వస్తారు. నిషి, కార్తీ బాబుని ఆశ్రమంలో వదిలేద్దాము, వీళ్ళకిచ్చిన వారం రోజుల గడువు పూర్తయిపోయింది అని ఆదిలక్ష్మి బాబుని ఎత్తుకొని ఉంటే, నిషి కార్ తీయటానికి వెళ్తూ ఉంటే, ఆగండి అంటూ ధాత్రి కేదార్ వచ్చి అడ్డుకుంటూ ఉంటారు.